ఈరోజు సర్పంచ్ల పెండింగ్ బిల్లుపై సమావేశం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు జేఏసీ అధ్యక్షులు మరియు పృథ్వీరాజ్ అన్న గారికి మరియు మధుసూదన్ అన్న గారికి యాదన్న గారికి నా తోటి సర్పంచులందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మాది యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల్ పెద్దగూడెం విలేజ్. నా పేరు మన్నే పద్మారెడ్డి. మా గ్రామంలో దాదాపు అన్ని పనులు పూర్తి చేసినాం. సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి తర్వాత సీసీ రోడ్ వేస్తే ఊరంతా కూడా సస్యశ్యామలంగా కనపడుతుంది. మరి బిల్డింగ్లు కట్టుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం, కుల సంఘాల బిల్డింగ్ కట్టినాం, కలబాట్లు కట్టినాం. ఈ విధంగా ఊరు మొత్తం కూడా అన్ని పనులు చేయడం జరిగింది. కానీ నేను మాత్రం అప్లపాలైపోయిన. గవర్నమెంట్కు ఇప్పటికి 6 సార్లు అరెస్ట్ అయినాం, ఎన్నోసార్లు ధర్నాలు చేసినాం, ప్రభుత్వానికి ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చినాం. కానీ మా డబ్బులు విడుదల చేస్తలేదు. మరి మేము చేసిన పనులు సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, బిల్డింగ్లు అయితేనేమి పబ్లిక్ వాడుకుంటున్నారు, పూర్తిగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అవి చూసన్నా ఎమ్మెల్యే గారికి చెప్పినాం, సార్ మాకు డబ్బులు 50 లక్షలు రావాలి సార్, నా పెండింగ్ బిల్లు 50 లక్షలు ఉన్నాయి, ఇప్పియాలంటే నా చేతిలో ముందు డబ్బులు, గవర్నమెంట్ దాని డబ్బులు లేవని అంటుడు. మరి మంత్రులు దానికి పోయినాం, సీఎం దానికి, అందరు దానికి పోయినా కానీ ఇదే మాట చెప్తారు. మరి మా డబ్బులు ఎవరు ఇవ్వాలి? స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టిన తర్వాత మా డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి మేము మాకున్నటువంటి బంగారం తాకట్టు పెట్టి, పాస్బుక్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి అప్పులకు వడ్డీలు కట్టలేక, నెలకు ₹1,00,000 వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంటు మా యందు దయదలిచి మాకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్నీ కూడా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తా ఉన్నాను. చేసిన క్రాంతిదళ పార్టీ పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే మా జేఏసీ అధ్యక్షుడు సూర్య యాదవ్ గౌడ్ గారికి, ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారికి, నా తోటి సర్పంచులందరికీ నమస్కారం. మాది సూర్యాపేట జిల్లా ఆత్మకూరేస్ మండల్ పాతర్లపాడు గ్రామం. నాకు 22 లక్షలు రావాలి. నేను చేసిన పనులు పల్లె దవాఖానా, క్రీడా ప్రాంగణం, బతుకమ్మ ఘాటు, అలాగే మంచినీటి సౌకర్యానికి కొత్త మోటార్లు కొనుగోలు చేసినాం. మా ఊరు ముత్యాలమ్మ గుడి ఉంటుంది. ఆ గుడికి దారి పోవడానికి ఉండదు, వర్షం వస్తే బోనాలు పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గుడి దారికి ఒక 2.5 నుంచి 3 లక్షల రూపాయల కలవట్టు వేసి కట్టినాం. అన్ని టోటల్గా కలిపి నాకు 22 లక్షలు రావాలి. ముఖ్యమంత్రి గారికి ఎన్నిసార్లు చెప్పినా, ఏ రకంగా చెప్పినా మా బాధలు అర్థం చేసుకుంటలేరు. అందరు పాలాభిషేకాలు చేస్తారు, కానీ మా సర్పంచులు అందరం కలిసి రక్తాభిషేకం చేస్తాం. మీ ఫోటోకు రక్తం ధార పోస్తాం. మాయగానే మా పెండింగ్ బిల్లులు ఇచ్చి నువ్వు ఎలక్షన్లకు పోండి, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు పనులు చేసిన వాళ్ళు, అలాగే మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతారు. కాబట్టి దయచేసి మీరు ఇంతకుముందటనే డబ్బులు ఇవ్వక ముందుకే ఇచ్చినామని 150 కోట్లు సర్పంచులకు ఇచ్చినామని చెప్పేసి అబద్ధకూరు మాటలు మాట్లాడి మమ్మల్ని అప్పుల వాళ్ళందరూ మా ఇండ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరు దయచేసి మా పెండింగ్ బిల్లులు ఇచ్చి మేము కోరుకోవాలని చెప్పేసి ముగిస్తున్నాం. ఈ సర్పంచుల ఆత్మహత్యల గురించి స్పందించినందుకు క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ అన్న గారికి నమస్కారం. అలాగే మా సర్పంచుల రాష్ట్ర జేఏసీ సంఘం అధ్యక్షులు సూర్యయాదవ్ గారి, మధు అన్న గారికి, అందరికీ వచ్చేసిన సర్పంచులందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సో మీరు అందరికీ కూడా తెలుసు, ఆల్మోస్ట్ 20 మంత్స్ నుంచి ఎంత పోరాడుతున్నారు సర్పంచులు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి అప్పుడు కూడా ఆత్మహత్యలు, ఇప్పుడు ఆత్మహత్యలు. తెలంగాణలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయినాయి. కాకపోతే ఒకప్పుడు ఉద్యమంలో పోయిర్రు మనోళ్ళు, ఆ తర్వాత రైతులు పోయిర్రు, ఇప్పుడు సర్పంచులు పోతూ ఉన్నారు. సో ఊరికి అభివృద్ధి చేస్తే ఊరేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా ఘోరం. సో ప్రభుత్వం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జనవరి 9, 2022వ తారీఖున ధర్నా చౌక్లో వీళ్ళు ఇప్పుడు అందరూ భట్టి గారు, ఉత్తమ్ గారు, పొన్నం ప్రభాకర్ సార్ గారు, వీళ్ళందరూ, సీతక్క, వీళ్ళందరూ కూడా అక్కడ
శ్రీధర్ బాబు కూడా అందరు కూడా సర్పంచుల కోసం ధర్నా చేసిరు బిల్లులు ఇవ్వమని చెప్పేసి. అంతేందుకు ఎలక్షన్ కన్నా ముందు నవంబర్లో కూడా 23 నవంబర్లో కూడా మీకు డబ్బులు ఇయ్యరు గవర్నమెంట్, ఏమున్నా ఇప్పుడే తిరగబడరు మీరు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అని చెప్పారు. మరి మేము అధికారంలోకి వస్తే 1 మంత్లో డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి కూడా 20 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2వ తారీఖు వస్తే 22 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా దీనికి స్పందించింది లేదు, ఒక సమీక్ష పెట్టింది లేదు, కనీసం ఎంత పెండింగ్ బిల్స్ ఉన్నాయో వివరాలు కూడా తీసుకున్నది లేదు. సో వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉన్నట్టు కనిపిస్తలేదు. సో చాలాసార్లు నేను కూడా అన్నా, మా అధ్యక్షుడు కూడా అన్న, మరి నేను సూసైడ్ చేసుకుంటా, నా వల్లన్నా మీ అందరికి బిల్లులు వస్తాయని అట్లాంటి పనులు చేయకని చెప్పారు. క్రాంతి అయినా కూడా సూసైడ్లకు వ్యతిరేకం అట్లా మనం చేయకూడదు, ఏమన్నా ఉద్యమం చేద్దాం, ప్రజాపంతరం వెళ్దాం కానీ అట్లా చేద్దామని చెప్పారు. సో చాలామంది సర్పంచులు అప్పులు చేసిరు. ఎందుకు చేసిరంటే గవర్నమెంట్ టార్గెట్ పెట్టి చేయించారు. సో మీరు అంటున్నారు ఆ ప్రభుత్వంలో చేసి మేము ఎందుకు ఇవ్వాలని అంటున్నారు. మరి ఆ ప్రభుత్వంలో కట్టిన రోడ్లు ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్లు ఉన్నాయి, క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. నేనే హాస్పిటల్కి, మా ఊరు హాస్పిటల్కి టాయిలెట్ లేకుండే, 1972 కట్టిన హాస్పిటల్కి లేడీస్కి టాయిలెట్ లేకుండే, స్టాఫ్కి టాయిలెట్ లేకుండే. అసలు టాయిలెట్ గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి మేము పెట్టినాం, పల్లె ప్రగతి కింద టాయిలెట్లు పెట్టినాం. దానికి అంతే రైతు వేదిక కూడా కట్టినాం. రాత్రి 12 గంటలకు కలెక్టర్ వర్క్ జరుగుతుందని చూస్తే 12 గంటలకు లేబర్ పెట్టి పని చేయించినాం. అక్కడ మేము గ్రామ పంచాయతీ నుంచి వర్కులు రోడ్లు వేసినాం, పార్కులు కట్టినాం, క్రీడా పార్కులు కట్టినాం, చిల్డ్రన్ పార్కులు కట్టినాం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెట్టినాం. ఎన్ని చేయాలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగింది. అది వాస్తవం, మీకు అలాంటి తెలుసుకోవచ్చు ఇప్పుడు కూడా. కానీ మీరు ఏమాత్రం స్పందించకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మరి ఏంటంటే మీరు కళ్ళు మూసుకొని చేస్తున్నా ప్రాలన ఏం చేస్తున్నా అర్థమవుతలేదు. ఇదే మీరు రీల్స్ మంత్రి ఇప్పుడు సీతక్క గారు మొన్న ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు హెలికాప్టర్ పంపిణీ ఏడిసిర్రు. మరి ఇప్పుడేమో ఆ కామెంట్లు జరిగింది, పొయ్యిలు చూసి వచ్చిర్రు, ఏమైనా రెస్పాన్స్ ఉందా, ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టిర్రా? ఏం రివ్యూ మీటింగ్ లేదు. స్పోర్ట్స్ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు, మూసీ మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారు. అరే పబ్లిక్ చనిపోతురా, నీళ్ళు వాటర్ మొత్తం ఫుల్ అప్ అయ్యి ఈయన అక్కడ నుంచి పోటీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. పోటీ చేసిన ఊరు కూడా నువ్వు పోవడానికి టైం లేకుండా రివ్యూలు చేసుకుంటా ఒలింపిక్స్ నిర్వహిస్తా అని చెప్పడం అంటే నువ్వు కత్తి మామూలుగా గాల్లే స్వామి చేస్తున్నావు. గాల్లే స్వామి కదయా, ప్రజాపాలన అన్నారు, ప్రజలు చేయండి. నువ్వు గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండకుండా ప్రైవేట్లో ఉండి ప్రజలకు అందుబాటులో లేకుండా రాజకీయ పాలన 100% ఇదే నిజమే రాజకీయ పాలన చూపిస్తున్నావు నువ్వు. అక్కడెక్కడ ప్రజావరణలో ఇప్పటికే 5 స్టార్ ప్రజావరణలో అప్లికేషన్ ఇచ్చినా నేను. మా ఊరు హాస్పిటల్ గురించి 3.5 సంవత్సరాలు హాస్పిటల్ కట్టి ఇప్పుడు హాస్పిటల్ ఇది ఊరు లేదు దానికి. మీరు ఆలోచించండి అసలు ఏం జరుగుతుంది ఊర్లో, ఏం జరుగుతుంది. స్కూల్ అంటారు, ఇప్పుడు 200 కోట్ల స్కూల్ కడుతున్నారు. మా కాన్సెన్స్ స్కూల్ ఇవ్వలేదు, ఇండియన్ స్కూల్ ఎందుకు ఇవ్వలేదు? కొన్నిదిరికి ఇస్తారు, కొన్నిదిరికి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మీరు చేస్తున్న అసంబద్ధ పాలన, సమన్వయ పాలన అనేది లేనే లేదు. సో ఎంత మాడుకున్నా ఎంతవరకు లాస్ట్కి అంటే రాష్ట్రకారం చేస్తున్నారు. ఎంతెందుకు మన ఉస్మాన్ యూనివర్సిటీకి పోయిర్రు, 1000 కోట్లు పడేస్తా అని చెప్తున్నారు. ఏడపడేస్తారు, ఏడిస్తారు. కనీసం మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి 8 నెలల బిల్లులు లేవు వాళ్ళకి. ఎక్కడ పాలిస్తారు మీరు చెప్పండి. మీరు ట్రిపుల్ ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తలేరు అక్కడ, ఇంకా ఆ ట్రిపుల్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటున్నారు. అంటే అది సర్వనాశనం చేసి మీరు పెట్టుకుంటారా? మీరు ఆలోచించేటప్పుడు ఇప్పటిదాకా ఎన్ని యూనివర్సిటీలకు పోయారు, అసలు లెక్చర్లు ఎందరు నిర్మించారు మీరు? అసలు యూనివర్సిటీలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 8,000 20,000 ఖాళీలు ఉంది. ఉస్మానియాలో 4,000 పైన ఖాళీలు ఉన్నాయి. టీచింగ్ నాన్ టీచింగ్ అంతా 8,000 పైన అయినాయి. మరి మీరు ఏది కూడా సంబంధం చేస్తలేరు. విద్యాశాఖ మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? ఎవరు లేరా విద్యార్థులు ఇక్కడ? మీరు చెప్పండి, అసలు ఎవరు లేరా విద్యార్థులు చెప్పండి. విద్యా కమిటీ చైర్మన్ నియమించారు, ఆయన ద్వారా మీరు రిపోర్ట్ తెప్పించుకున్నారా? ఏమైనా అమలు చేస్తున్నారా? ఏదో వాళ్ళు చేస్తున్నారు చెప్పండి. ఎంప్లాయీస్ కనీసం బేసిక్ వాళ్ళకి పిఎఫ్ జీపీఎఫ్ ఇస్తున్నారు. 30 సంవత్సరాలు డ్యూటీ చేసిన ఎంప్లాయీకి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం కారణం ఏంది? ఇటు సర్పంచులు అన్యాయం, అటు లేడీస్కి ఇస్తాను వాళ్ళకేం లేదు, తులంబంగా అది లేదు. అంటే లేడీస్ లేదు, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఏడామలు చేస్తారు చెప్పండి, ఏ జాబ్ ఇచ్చారు? ఆల్రౌండ్గా నేను చెప్తున్నాను కదా, నిరుపేదలకు లేదు, ఆట వాళ్ళకి లేదు, గరీబులకు లేదు, రైతులకైతే మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. యూరియా కోసం కొట్టుకుంటారు, ఒక్కో యూరియా కోసం వాళ్ళు వారం రోజులు నిల్చుంటారు, వర్షంలో నిల్చుంటున్నారు. వాళ్ళని పార్టీ వాళ్ళు అంటున్నారు, ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు. వాళ్ళని మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కంచే ఇప్పుడు నేను అసెంబ్లీ కూడా కంచేసిర్రు, ఉస్మాన్ యూనివర్సిటీ కంచేసిర్రు, వచ్చిన చూసిన సెక్రటరీ కూడా కంచేస్తున్నారు. కంచెల పాలన నడుస్తుంది, ప్రజాపాలన పోయి. ఆలోచించండి మీరు ఏం చేస్తున్నారు అనేది అసలు. అరే మొత్తం సర్వనాశనం అయిపోయినారు మొత్తం. ఏ పాలన జరుగుతలేదు. ఏమంటే వాళ్ళు మాత్రం నడుస్తున్నారు, వాళ్ళ కమిషన్ మాత్రం బరోబర్ నడుస్తున్నాయి. ఏం లేదు, మొత్తం కమిషన్ల పాలన నడుస్తుంది తప్ప ఇంకేం లేదు. సో ఆలోచించండి. ఇప్పటికైనా ఎలక్షన్ పోయేటప్పుడు ఇస్తామని చెప్పారు, 20 నెలలు అయిపోయింది. ఎలక్షన్ అనౌన్స్ చేస్తున్నారు మీరు. బీసీ రిజర్వేషన్ కొండ పెట్టుకొని ఎలక్షన్లు ఇది చేస్తున్నారు. మీరు చేస్తామని నిజాయితీగా చెప్పుకోండి, ఒప్పుకోండి. లేదంటే చేయమని చెప్పండి. మేమైనా కోర్టు ద్వారా కోర్టు లాస్ట్ సెప్టెంబర్లో తీర్పిచ్చింది 3 నెలలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి. అంతే లాస్ట్ ఇవ్వకపోతే మేము సర్పంచ్ అని చెప్పేసి మా సర్పంచ్ చేసే అంతే అధ్యక్షుడు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసిడు. వాళ్ళకి ఆ కమిషన్ వచ్చేసి మాకు ఇంకో మంత్ టైం కావాలా అని చెప్పేసి మళ్ళీ డిపిఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇప్పటికి 4 సార్లు రిపోర్ట్ తెప్పించుకున్నారు. తెలుస్తలేదు ఇంకా మీకు? అంటే కేవలం కాలయాపన. చనిపోయినా పర్లేదు, సర్పంచులు చనిపోయినా పర్లేదు, కుటుంబాలు రోడ్డు మీద పర్లేదు, వాళ్ళ మీద ఆడపడరు, కాంట్రాక్టర్లు ఉంటారు, షాప్ వాళ్ళు ఉంటారు, ఊళ్ళో పెట్రోల్ బంకులు ఉంటాయి, అందరూ నాశనం అయిపోతున్నారు మీ వల్ల. అసలు ఊళ్ళో శాంతి అనేది లేదు. ఆలోచించండి. కానీ 20 నెలలు కూడా మీరు 20 నెలలు ఎలక్షన్ పెట్టకపోవడం అది 100% మీ యొక్క ఫెయిల్యూర్. అది 100% ఇదే ఫెయిల్యూర్. మీరు ఉద్యోగాల పరంగా ఫెయిల్ అయ్యారు, నిరుద్యోగుల పరంగా ఫెయిల్ అయ్యారు, విద్యార్థుల పరంగా ఫెయిల్ అయ్యారు, మహిళల పరంగా ఫెయిల్ అయ్యారు. ఏం నడుస్తుంది పాలన? ఎక్కడ నడుస్తుందో చెప్పుర్రి. సో మీరు అందరూ ఆలోచించారు, ఇప్పటికైనా ఆలోచించి మీరు పోయిర్రి. మీకు మాత్రం 100% లోకల్ ఎలక్షన్లు
పోతే మాత్రం 100% మీకు రిజల్ట్ అనేది తెప్పుకొని కొడతారు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. మీరు అనుకుంటున్నచ్చు అధికారంలో కూర్చున్నప్పుడు కళ్ళు కనబడవు, అది 100% మిమ్మల్ని చూస్తే అది అందరికీ అర్థమవుతా ఉంది. అంతే జర్నలిస్ట్ అందరూ విభజన తీసుకొస్తున్నారు. ప్రింట్ మీడియా, పేపర్ మీడియా అనుకుంటా, మీద మీకు వాడు ఫస్ట్ మీద కూర్చోాలట, వెనుక పళ్ళు కొట్టాలట, పండ్రాలు కొడతా, పేపుల్ మెడల్ వేసుకుంటా. ఏంది నీ భాష ఏంది అసలు? ఏం చేస్తున్నావు అసలు? ఎవరికి ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? అపోజిషన్ అప్పుడు మాట్లాడేది ఏంటి? ఇప్పుడే మాట్లాడుతున్నారు. సో ఒకసారి ఆలోచించుకుని మీరు ఏం చేస్తున్నారు అనేది. కంపల్సరీ అధికారం ఎక్కువ రోజులు ఎవరికి ఉండదు. సో మీకన్నా మేము సీనియర్లే ఎట్లా చెప్పాలంటే. ఊరు మొత్తం శుభ్రం చేసినాం. 20 వార్డులలో 19 వార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. అవి కేవలం సర్పంచ్ చేస్తూనే వచ్చినాయి. అలాంటి సర్పంచ్లు వేసుకొచ్చిన ఎంతవరకు కరెక్టు? చూడండి, ఆలోచించండి. నేను కూడా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు మంచి మనసుతో ఆలోచించండి అబ్బా. మీరు పాలన చేసే ప్రజల కొరకు, మీకోసం కాదు, ఆ ప్రజల కోసం సిన్సియర్గా చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చే ముందే మా పిల్లల గురించి ఒక ప్రశ్న ఇవ్వాలి. లేదంటే నేను అందరి ముందర చెప్తున్నా, నేను రెడీ, దేనికోసమని రెడీగా ఉన్నా. నేను ఆ శ్రీకాంత్ చనిపోయిన నేను అగ్నివోత్సవం కూడా సిద్ధంగా ఉన్నా. నేను రంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ గారాకుర్తి విలేజ్. మేము అన్ని పనులు చేసినాము, కానీ ఏమంటారు బిల్స్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయాలో మాకు అర్థం లేదు. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ మీరు మాకు బిల్స్ ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసి చనిపోయినరో మాకు తెలుసు. అది మీరు చాలా జాగ్రత్త పడి మాకు ఈ ఏమంటారు ఎలక్షన్ ఇచ్చే లోపల మాకు బిల్స్ కంపల్సరీ చెల్లించాలని మేము మనవి చేస్తూ కోరుతున్నాను. సర్పంచులు గత ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాళ్ళ సొంత పనిని వదిలించుకొని 5 సంవత్సరాలు ప్రజల కొరకు గ్రామాభివృద్ధి కోసం పాటుపడితే పెండింగ్ బిల్లులు ఆగిపోయిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ రేవంత్ రెడ్డి నేను వచ్చినాక అన్నీ క్లియర్ చేస్తా అని మాటలు చెప్పి ప్రభుత్వం నడిపిస్తున్నాడు. సంతోషం. కాకపోతే మా బిల్లులు కూడా సర్పంచులు ఎంత గోస పడుతున్నారో మా యాదగౌడ అయితే నిజంగా కాళ్ళకు దండం పెట్టాలి. పాపం ప్రతిరోజు సర్పంచుల కోసం అన్నం తినకుండా అన్నీ చేస్తున్నాడు. నిజంగా కొంచెమైనా ప్రభుత్వానికి ఒక కనికరం అనేది ఉండాలా. మరీ 2 years బిల్లులు చెల్లించకుండా పోతే ఒక సర్పంచులు 20 లక్షలు 50 లక్షలు అప్పు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక ఇంటి మీద పనులు మనసు పెట్టలేక బయట తిరగలేక ఎంత అవస్థ పడతాడో ఒక కుటుంబానికి ఒక పని చేస్తే ఏర్పడుతుంది. నిజంగా మా రాజేంద్ర అన్న కూడా ఎంతో నిర్మల్ నుంచి మా రాజేంద్ర అన్న కూడా ఎన్నోసార్లు మీటింగ్ పెడతాడు. నిజంగా చెప్తే ఇది ఒక బాధాకర విషయం. ఒక ప్రజాప్రతినిధి ఇంతగానం ఘోరంగా బాధపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇంత అవస్థ పడుతుందంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కొంచెమైనా సిగ్గు ఉండాలా. లేకుంటే ఈ సీతక్క వెంటనే సిగ్గు ఉంటే పంచాయతీ శాఖ వెంటనే రాజీనామా చేయాలా. అపోజిషన్ మీ పక్క రాష్ట్రం చూసుకుంటే పెండింగ్ బిల్లులు చంద్రబాబు వచ్చిన వెంటనే 6 నెలల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి మిగతా బిల్లులు మిగతా పనులు స్టార్ట్ చేసిండ్రు. మీరేం చేస్తున్నారు? మీ కార్యకర్తలకు అని చెప్పేసి మా బిల్లులని ఆపేసి మీ కార్యకర్తలు పని మీరు ఏమైనా ఇచ్చుకోండి, కానీ పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వ విధానం ఏముంటాయంటే ఒక ప్రాసెస్ కాబట్టి పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా క్లియర్ చేయాలి. మీరు 2 సంవత్సరాలు కూడా క్లియర్ చేయకపోతే ఇది అసలు ప్రజలు మీకు ఎట్లా నమ్ముతారనేది మీరే తెలుసుకోవాలా. నిజంగా ఇప్పటికైనా వెంటనే మా బిల్లు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క సర్పంచుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే మనం 2 సంవత్సరాల నుంచి కూడా మనకు బిల్లులు కావాలని మరి మనం అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మరి వారికి చెవిన పట్టడం లేదు. కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన పృథ్వీరాజన్న గారు మనకు ఎంతో సలహాలు మరి మనకు అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా మన ఎంబడి ఉంటూ మన పెద్దలు మన యాదన్న కూడా మనకు మన సర్పంచుల తరపున వారు పూర్తిగా వారి పనులు మానుకొని మనకు మన బిల్లుల కోసం చేస్తున్నటువంటి మరి వారి శ్రమని మనం మర్చిపోరాదు. మరి ఈనాడు మనం ఎంత శ్రమపడ్డా ఎక్కడికి వెళ్ళినా మరి అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులకైతేనేమి, ఎమ్మెల్యేలకైతేనేమి, కమిషనర్లకైతేనేమి, ముఖ్యమంత్రి వరకు కూడా అందరికీ ఈ సమాచారం అందినప్పటికీ పక్షపాత ధోరణితో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సర్పంచుల బిల్లు చెల్లించడం లేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నడుపుతున్నారా
ఈ యొక్క అధికారాన్ని మొత్తము ముఖ్యమంత్రి గారే చేతిలో పట్టుకొని నడిపిస్తున్నారా? మరి మా సర్పంచుల మీద ఏమి కక్షనో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి మేము ఏ రకంగా మా బాధలు చెప్పుకున్నా, ఏ శాఖలు చెప్పుకున్నా, ఏ మినిస్టర్కు చెప్పినా మరి మాకు బిల్లులు ఇస్తామనే మాట ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్న సందర్భంగా మరి ఇప్పుడు మేము ఈ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఈ యొక్క సర్పంచుల మీటింగు ఇది ఉత్తగబోదు. మీరు ఇదివరకు ఏం చేసినా మాకు ఇప్పుడు మా బిల్లులు మీరు శాంక్షన్ చేయకపోతే మీరు చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాము అని కూడా, ఎందుకంటే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. లక్షలు బాకీలు చేసి మరి ఒకరొకరు భూములు కూడా అమ్ముకొని ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసి చెయ్యనటువంటి పని లేదు. రేపు మీరు ఎన్నికలు పెడితే మరి వచ్చిన సర్పంచులకు కూడా ఏ గ్రామంలో ఏ పని లేకుండా చేసి పెట్టినటువంటి సర్పంచులు ఇక్కడ బాకీలు తెచ్చి చేసే పనులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు పోక ముందే మా సర్పంచుల బాధ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము ఎక్కడ కూడా దూషించలేదు. ఒక ముఖ్యమంత్రిగా పెద్ద మనసుతోని ఒక సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తారని మా మీద మీకు ఎలాంటి కోపం ఉండకుండా మమ్మల్ని మీ సర్పంచులుగా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా చూసి మా బిల్లులను ఇవ్వాలని కోరుతూ, మరి ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు మరి నోటిఫికేషన్ వస్తుందని అంటూ ఉన్నారు కాబట్టి సర్పంచులు అందరూ కూడా మరి నోటిఫికేషన్ వస్తే మా బిల్లులు ఎక్కడ పోతాయని భయపడుతూ ఉన్నారు. కాబట్టి బిల్లులు మాకు చెల్లించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ వేయాలని కూడా మా సర్పంచులు అందరి తరపున మేము మనవి చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. తాజా మాజీ ప్రజాప్రతినిధులు గత వారి ఆయంలో ఖర్చు పెట్టినటువంటి పైసలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఈ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ ప్రభుత్వం రావడానికి, మార్పు పేరుగా ఈ ప్రభుత్వం రావడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, చాలామంది మేధావులు ఇలా ఎక్కడ ఉన్నారని నేను ఇలా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి తండ్రి గారు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ 73-74 రాజ్యాంగ సవరణ చేసి అనేక హక్కులు కల్పించారు. అవి కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. పైగా వాళ్ళు ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వడానికి ప్రభుత్వం చేత కావట్లేదు. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మీ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే మీ నాయన గారు తెచ్చిన రాజ్యాంగ సవరణని వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు. మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అసలు నీ మాట ఈ ముఖ్యమంత్రి వింటుండా లేకపోతే వింటలేడా అనేది కూడా ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వము కావాలనే చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే గత ప్రభుత్వం తప్పులు చేస్తే చేయొచ్చు, కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు ఈ రేవంత్ రెడ్డికి, ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి. కానీ ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి చాలామంది సర్పంచులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత బాధాకరం అంటే నా మిత్రుడు మల్లేష్ యాదవ్ గారు, అతనికి 20 లక్షల రూపాయలు రావాలి, చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మేము రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదంతా ఎంత దుర్మార్గం. మరి ఈ ప్రభుత్వము ఏదో అందాల పోటీలు నిర్వహించి 300 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి గారు విదేశాలకు పోతూ ఉన్నారు. అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి 7,000 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ వచ్చిన 2 నెలల లోపలనే క్లియర్ చేసుకున్నా ఉన్నారు. మరి వీళ్ళకి రావాల్సిన కేవలం 100 కోట్లు కూడా కాదు కదా, మా అంటే 10 కోట్లు అనుకుంటా, 10 కోట్ల లోపే ఇవ్వడానికి మీకు ఎందుకు రావడం లేదని అడుగుతా ఉన్నాను. అంటే మీరు కావాలనే చేస్తున్నారు. కేసీఆర్ మీద కోపంతో మీరు వీళ్ళందరికీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి వీళ్ళందరూ కేసీఆర్ మీద వీళ్ళ మీద వ్యతిరేకత రావాలని కూడా మీరు రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7-8 కోట్లు 10 కోట్ల రూపాయలు కేటాయించే వీళ్ళకి ఇవ్వడం చేతగాని ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం. నేను బీసీ ఆచార్య సంఘ్ తరఫున సంపూర్ణ మద్దతు తెలుస్తా ఉన్నాను. వీళ్ళు తీసుకునే ఎలాంటి కార్యాచరణకైనా యావత్ బీసీ సంఘాలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు వీళ్ళంట నిలబడతా ఉంది. రేపు ఈ అసెంబ్లీ రేపటి నుంచి అసెంబ్లీ ఈ రోజు నుంచి అసెంబ్లీ జరగబోతుంది. అసెంబ్లీ ముట్టడైనా లేకపోతే
ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడైనా ఏదైనా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పృథ్వీరాజ్ యాదవ్ గారు నేతృత్వంలో ఆయన ఈ దానికి చాలా మద్దతు ఇస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేధావి ముసుగులు వేసుకున్నటువంటి కోదండరామిరెడ్డి గారు, అదేవిధంగా వేరే మంది చాలామంది ఈ ఇష్యూ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఇంకెంతమంది వీళ్ళు చనిపోవాలనుకుంటా ఉన్నారు? మీరు ఎమ్మెల్సీ, మీకు ఎమ్మెల్సీ వచ్చింది కదా, ఇక మీ ఉద్యోగం వచ్చింది. నిరుద్యోగులేమో మీరు నిరుద్యోగులని రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మీరు ఉద్యోగం సంపాదించుకున్నారు, నిరుద్యోగులను రోడ్డు పంట చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? మరి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి ఇలా బిల్లులు ఎందుకు రావడం, ఈ యుద్ధం ఎందుకు అడుగుతారు? అంటే మీకు పదవి వచ్చిందనా? దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ అన్ని కుట్రలు కూడా ఈరోజు గుర్తించాలని చెప్తాను. అదేవిధంగా ఈ సర్పంచుల బిల్లుల పెండింగ్ విషయంలో మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వాళ్ళ పాత్ర ఏంది? మీరు వీళ్ళ పక్షాన నిలబడతారా? మీరు పోరాడరా? మీ బాధ్యత లేదా? బడుగు బలైన వారు వచ్చిన మంది సర్పంచులు ఇప్పటికే 30-40 మంది చనిపోయారు. ఇంకా ఇంతమంది చనిపోవాలి. ఇది ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్న ఈ కుట్రని మీరు ఎందుకు రక్షిస్తలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన చూసుకునే ఎలాంటి ఉద్యమానికైనా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒకటే, ఇప్పుడు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 16-15 ఏళ్ళు పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా ఈయన 20 నెలలు పెండింగ్లో పెట్టిండు. ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో ఎంత భయము, ఎంత ఆందోళన, ఎంత వాళ్ళ బాధ, వాళ్ళ ఏడిపే తక్కువ వాళ్ళది. ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేస్తా అంటున్నావు. మరి నీ మాట నువ్వు అమలు చేయవా ముఖ్యమంత్రి? నీ మనస్సాక్షి లేదా? మీ ఏమైనా జాగ భూములు అమ్ముకొని మాకు ఇవ్వమంటున్నామా? మేము కూడా రోడ్లు వేసినాం కదా, సీసీ రోడ్లు వేసినాం కదా, మోరీలు కట్టినాం కదా, మోటార్ బిగించినాం కదా, మరి ఆ ప్రజలంతా ఉపయోగించుకుంటున్నారు కదా, మరి ఆ సోయి లేదా మీకు? మీరు ఇంత కక్ష మాకెందుకు? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్లో వర్కులు చేస్తే నీ గవర్నమెంట్ రాగానే ఆయనకు విడుదల చేసినావు. మరి సర్పంచులు అదే చేసిరు కదా, మరి మాకెందుకు రిలీజ్ చేయరు? ఎందుకు ఇంత పెండింగ్ పెడతారు? సీతక్క కానీ మన బట్టి విక్రమార్క కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువ సర్పంచ్ ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి పనులు చేసిండ్రు, చాలా బాధలో ఉన్నారు. ఇంకా 40-50 మంది ఆత్మహత్యలు అయినాయి. ఇంకా ఇప్పుడు వస్తాయి కానీ కొందరు బాధతోటి ఉన్నారు. ఒకవేళ మీరు ఎన్నికలు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు అయితే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ముబారక్ను తరిమి కొట్టినట్టు కూడా నిన్ను కూడా తరిమి కొడతారు. అంత ప్రమాదం ఉంది, అంత బాధ ఉంది. ఎందుకంటే మేము ఎవరికో జల్సాలు చేయలేదు. అక్కడ మేము చేసిన పని ప్రజలు వాడుకుంటున్నారు. స్కూల్లో మన ఊరు మన బడికి చేస్తే ప్రజలు విద్యార్థులు చేసుకుంటున్నారు. అన్నీ అంటే ప్రజలు ఉపయోగపడి మేము పనులు చేసి ఎంబీ రికార్డులు అయ్యి అక్కడ పెడితే మీరు డబ్బులు ఇవ్వకుండా 3,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అందులో మాకు ఇచ్చి 700 కోట్లు 800 కోట్లు ఇవ్వడానికి మీకు ధైర్యం చూస్తలేదా? మీకు ఇంత కుట్ర మా మీద ఎందుకు? ఇంత మా మీద కక్ష ఎందుకు నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇక నేను ఆ ముఖ్యమంత్రిని అయినా ఇక నన్ను ఏం చేస్తారు అనుకుంటుర్రా? మంచి మంచులే తరిమి కొట్టిరు. ప్రజాస్వామ్యం ఇది. ధర్మము, న్యాయము, నీతి, మనస్సాక్షి ఉంటుంది. అది కూడా లేకపోతే నీకు మనిషికుండా నీకు మానవత్వం లేకపోతే ఎందుకు నీ పరిపాలన? నీ పరిపాలనలో ఉండి కూడా ఆయన తప్పు చేసిండు. కేసీఆర్ గవర్నమెంట్లో తప్పు చేసిండు, ఇవ్వలేదు అనుకుందాం. మరి నువ్వు ఇచ్చి నువ్వు ఎందుకు మెప్పు పొందలేవు? ఎవరెవరికో కాంట్రాక్ట్ ఇస్తున్నావు, పాలాభిషేకం అంటున్నావు, ఏవో చేస్తున్నావు, వాళ్ళతో చేస్తున్నావు. మరి సర్పంచులకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఆత్మహత్యలు ఆపాలే. వాళ్ళు ఊర్లలో పోతే ఊర్లే నేనే ఉన్నా, నాది ఆకునూరు గ్రామం, మండలం చేరియాల, సిద్దిపేట జిల్లా. నాకు ఆడ 20 లక్షల పైసలు రావాలి. రోడ్లు వేసిన రోడ్డు నడుతూనే ఉన్నారు మంచి పబ్లిక్. మోరి కట్టిన మోర్లో మంచిగా పనిచేస్తారు. మోటార్లు వేసిన మోటార్లో నీళ్ళు తాగుతారు జనం. ఇట్లా అన్ని పని చేసి ఎంబీ రికార్డ్ చేసి ఆడ పెడితే అవి పెండింగ్లో ఉన్నాయి 18 నెలల నుంచి. ఆడ నాకేమవుతుంది? ఇచ్చిన అప్పు ఊర్లు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? 6 నెలలకు కాగితం మార్చుకో, నువ్వు అప్పు ఇచ్చినావు, ఇప్పుడు ఏడాది అవుతుంది, పైసలు ఇవ్వాలి. వాళ్ళు ఇంటి ముందు కూకున్నారు. వాళ్ళు ఇంటి ముందు కూకుంటే నేను ఏం చేయాలి? మా భార్య ఆమె లొల్లి ఏంది? ఇంటికి వచ్చి కూర్చున్న వరకు వాళ్ళకు ఊర్లేను ఏం చేస్తే మాకెందుకు, మా పైసలు మాకు ఇవ్వాలి కదా అంటారు. ఈ బిల్లులు రావాయి, వాళ్ళకు డబ్బులు ఇవ్వమాయ. ఈ పైసలు ఎవడేట ఇప్పుడు హైదరాబాద్ రావాలనుకుంటే నేను ఒక 500 రూపాయలు అడుక్కొని వచ్చి నేను అంటే ఇట్లా రావాలంటే కూడా మాకు బాధ అవుతుంది. కాబట్టి దయచేసి రాహుల్ గాంధీ ఈ వేదిక నుంచి సర్పంచ్ల ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు అన్నారు
సర్పంచ్ అంటే ప్రథమ పౌరుడు. దేశానికి రాష్ట్రపతి ఎంతనో గ్రామానికి సర్పంచ్ అట్లా. పార్టీలకు అతీతంగా సర్పంచ్ని ఎన్నుకుంటే ఆయన ఎవరి కుల మతాలు లేకుండా, ప్రాంతం లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి చేసే పైసలు మీరు పెండింగ్ పెట్టి, మా పైసలు మా ప్రజలు ట్యాక్సులు కడితే 3 లక్షల కోట్ల డబ్బు అయితే ఆ డబ్బులు ఇవ్వడానికి మీ జాగిరి లెక్క, మీరు రాజుల లెక్క. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజరిక పరిపాలన కాదు. అహంకారంతో పోతే నువ్వు పొట్టుని నెత్తి కొడితే నీ మీద పొడుగోడు నెత్తి కొడతాడు. ఇంకేమింది, 20 నెలలు అవుతుందిగా. కాబట్టి దయచేసి అసెంబ్లీలో కూడా ఈ 2-3 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు మీరు. వెంటనే ఈ నోటిఫికేషన్ లోపు మీ దగ్గర రిపోర్ట్ ఉన్నది, సర్పంచులు ఏ ఊర్లో ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎంబీ రికార్డుతో సహా, ఎంబీ రికార్డు నెంబర్తో సహా ఉన్నది. అవన్నీ వెంటనే ఈ 2-3 రోజులలో రిలీజ్ చేసి సర్పంచ్ ఆత్మహత్యలు ఆపకపోతే ఈ సర్పంచులు కూడా ఆ ఊర్లో ప్రజల మద్దతు తీసుకొని మీకు కూడా కొన్ని ఊర్లలో కూడా తిరగకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే అది పూలవుతుంది. మేము ఎందుకంటే వస్తాయి కదా, వస్తాయి ఇస్తా అంటారు, ఏదో అప్పులు ఉన్నాయి కదా ఇస్తున్నామని చెప్పుకుంటూ పోతుంటే మాకు కొంచెం ఆశ పుట్టింది. మొన్న 150 కోట్లు మన పృథ్వీ లొల్లిపెట్టి బాగా అర్థం చేసే వరకు 150 కోట్లు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసే వరకు పైసలు వచ్చినాయి కానీ ఇంటి మీద కూకుంటారు వాళ్ళు. అరే రాలేదమ్మా, మాకు రాలేదంటే కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. ఇంకా మాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇంకా వీళ్ళు ఇచ్చింది మాకు కాదు, ఎవరికో ఇచ్చారు వాళ్ళు. అంటే మీరు స్క్రోలింగ్ ఇచ్చుకుంటూ రిలీజ్ చేసినామంటే పెండింగ్ చెప్పుకుంటే మీరు పోతుంటే మాకు మెడ మీద వాళ్ళు కత్తి మీద పెట్టి అప్పులలో వచ్చి మాకు ఇబ్బంది పెడతారు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు అన్ని రకాల మేధావులు కానీ, మన పృథ్వన్న కానీ, అందరూ గదరన్న కానీ రకరకాల మేధావులు ఈ దొరల పరిపాలన పోవాలని, ప్రజాస్వామ్య పరిపాలన రావాలని నీకు అందరూ విద్యార్థులు, యువకులు అందరూ కలిసి నీకు ప్రభుత్వం తీసుకొచ్చారు. ఆ ఎన్నికల ముందు కూడా మీరు హామీ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ రాగానే 1 నెల 2 నెలలు మీరు రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవాలి. 20 నెలలు గడిచింది, ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. ఒకవేళ దిగి రాకపోతే మాత్రము మేము కూడా కార్యాచరణ ప్రకటించి మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పార్టీని, మీ విధానాన్ని మేము ఎండగట్టి ప్రజల మద్దతుతో కూడా మీకు తగిన బుద్ధి చెప్తామని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. గత 18 నెలలుగా మాకు అండదండగా ఉండి రాష్ట్రంలో మా యొక్క బాధలు, మా కష్టాలు మీరు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా మీరు మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూపిస్తున్నందుకు ఫస్ట్ మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వాలు రకరకాలు ఉన్నాయి. నేను ఉమ్మడి నల్లగొండ జిల్లా చెందిన వ్యక్తిని. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2 దఫాలుగా సర్పంచ్ కొనసాగాను. ఆనాటి ఉన్న పరిస్థితులు ఈరోజు కూడా ఇవే పంచాయతీ ఎన్నికలు ఇవే యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు బిఫోర్ మా దగ్గర అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుంటాం. గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని టెక్నికల్ శాంక్షన్ ఎంపీడీఓ, డిపిఓ, డిఎల్పి వరకు తీసుకొని వర్క్ పనిచేస్తారు సర్పంచులు. మొన్న ఈ మధ్యకాలంలో మేము సెక్రటరీ పోయినప్పుడు సర్పంచులకి ఏ అధికారం ఉందని పనులు చేశారన్నారు. బహుశా మీరు గుర్తుంచుకోండి, భారతదేశంలో అన్న చెప్పినట్టు రాష్ట్రపతికి ఎంత అధికారం ఉందో కేవలం ఒక పంచాయతీ సర్పంచ్ మాత్రమే అడ్మినిస్ట్రేషన్ అధికారం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అధికారం ఉంటుంది, చేయించే అర్హత, చేయించే పని. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. పోయిన సంవత్సరం అంటే ఎన్నికలకు 6 నెలలు ముందుగా ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఇందిరాపార్క్ తీసుకొచ్చి ధర్నాలు చేపించేసి ఒక హామీ ఇచ్చారు. మీరు ఇప్పుడు అయితే మంత్రులు గల్లబట్టండి, మీరు అవసరమైతే ఎమ్మెల్యేలను పట్టుకోండి. ముఖ్యమంత్రి దగ్గర మీరు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీకు వచ్చే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు గల్లలు పట్టండి, మీకు డబ్బులు వస్తాయని చెప్పిండు. ఒకవేళ వాళ్ళు కనుక ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్వరలో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు రావాల్సిన అనా పైసతో సహా నెల నుంచి 45 రోజులు పూర్తి చేసి మీకు డబ్బులు ఇస్తా అన్నాడు. మీరు కావాలంటే మా అన్న పృథ్వీరాజు గారితో వీడియో పెట్టిస్తాను. ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు అంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సపోర్ట్ చేశారు ఇందిరాపార్క్ దగ్గరికి వచ్చి. తర్వాత మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు సపోర్ట్ చేశాయి. ఆనాడు సీతక్క అడవి తల్లినటువంటి సీతక్క గారు, ఈనాడు పంచాయతీరాజ్ మంత్రి గారు, ఆనాడు ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించి అసెంబ్లీలో మాట్లాడింది. అనేక సార్లు మాట్లాడి రావాల్సినటువంటి సర్పంచుల పెండింగ్ బిల్ ఏదున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంటనే విడుదల చేయాలి, హరీష్ రావును గొంతు ఎక్కింది. ఈరోజు వారందరి దృష్టిలో పెట్టుకొని మేము ప్రభుత్వము
గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన గ్రాంట్ 17 నెలలు ఇవ్వడం లేదు అని అందరూ ఆ సర్పంచ్లంతా కూడా అసమ్మతో ఉన్నటువంటి రగిలిపోయి మంటంతా రగిలి మరి అందరూ కూడా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాపక నీరు చేయడం వలన ఆనాడు ఆ ప్రభుత్వం కూలిపోయింది. వాస్తవంగా మరి 1%, 2%, ఒక దగ్గర 10% కూడా మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లు పడడం, అది కేవలం ఆ సర్పంచుల యొక్క మనోవేద వాళ్ళకు వచ్చిన అప్పుల వేద అన్నీ కలుపుకొని క్రోడీకరించి మరి ఆనాడు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత నువ్వు వచ్చిన తర్వాత మేము మార్చి 15వ తారీఖు నాడు మా యాదయ్య గౌడు, నేను, మిగతా సర్పంచుల సంఘం నాయకులందరూ కలిసి మార్చిలో గణపతి గారు ధర్నా చేసి తిరిగి ప్రభుత్వానికి తెలియాలంటే ముఖ్యమంత్రి గారు కలవమంటే మార్చి 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారు కలిసి మరి చేసిన తర్వాత మేము ఇస్తాము అన్న మాట మాట్లాడి 3 నెలల్లో మీకు మార్చి ఏప్రిల్లో ఇస్తా అన్నాడు. ఏప్రిల్ నుంచి మళ్ళీ ఒక అక్టోబర్, నవంబర్లో మళ్ళీ కలిసాం. ఈ నవంబర్ లోపల ఇవ్వలేని పరిస్థితులు ఉంటే స్వయంగా గవర్నర్ దగ్గరికి వెళ్ళాం. పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పటికే 5 సార్లు కలిసాం. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ గారు చెప్తే 1 నెల లోపల ఇప్పిస్తానని మరి ఆనాడు గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చిండు. హామీ మేరకు అనేక మంది సర్పంచులు అప్పటికే బహుశా చెప్పకూడదు కానీ అప్పటికే 70 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఎక్కువ పర్సెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు. నాలాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఉన్నా కానీ మరి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి సర్పంచ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పులపాలైనరు అని బట్టిని కలిసాం, బట్టి విక్రమార్క కలిసాం, మంత్రులందరినీ కలిసాం. పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క గారు ఇద్దరే సానుకూలంగా స్పందన ఉంది. వారికి మేము నిన్న కూడా కలిసి రిక్వెస్ట్ చేశాం, అన్న మీ వల్ల పని అవుతుంది, మీరు మా వాళ్ళు ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 20 మంది ఆత్మహత్యలు అయినాయి, ఇంకా 7 మంది అటెంప్ట్ చేసుకున్నారు. నిన్న కాక మొన్న పుత్తురాజన్న కూడా అన్ని జిల్లాలో తిరుగుతూ మా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ అక్కడక్కడ అటెండ్ అవుతున్నారు. వారికి నేను ప్రత్యేకంగా పత్రిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇంతమంది సపోర్ట్ చేసినటువంటి బీసీ అధ్యక్షుడు కూడా స్పెషల్గా ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం కాలతో అవుతుంది కాబట్టి పత్రికా సోదరులందరూ దయచేసి మీరు మొన్న కూడా మేము ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మరి ఆ వినాయకుడు కూడా దండం పెట్టి మరి ప్రభుత్వం తెలియాలని వినతి పత్రం ఇస్తే కూడా మీరంతా కూడా స్టేట్ అని తెలిసే విధంగా స్పందించినందుకు ముఖ్యంగా మరొకసారి పత్రికలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యగారు మా పెండింగ్ బిల్లులు చెల్లించండి, మా ఆత్మహత్యలను నివారించండి అని మేము ఈ ప్రెస్ కార్యక్రమం పెట్టినాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముచ్చర్ల సత్తన్న ముద్దుబిడ్డ అయినటువంటి క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. సర్పంచులు ఎక్కడ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా వెంటనే పరామర్శిస్తుందంటే ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, క్రాంతిదళ్ అధ్యక్షుడు మన పృథ్వీరాజ్ అన్ననే ఆడ ఉంటుండు. ఈ మధ్యకాలంలో చూసినాం, ప్రభుత్వం 150 కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని చెప్తే దాంట్లో సర్పంచులకు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి రాలేదు. ఆ బిల్లులు వచ్చినాయని అప్పులవారు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి పోతే ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ని కూడా పరామర్శించండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని ప్రభుత్వ పాఠశాలల్లో నివాసం ఉన్న సర్పంచ్ ఇంటికి కూడా పోయి పరామర్శించి వారిని ఆ స్కూల్లో నుంచి వెళ్ళిపోవాలంటే మాకు చేసిన ఆ బిల్లులు చెల్లించిన తర్వాతనే వెళ్ళిపోతాడని చెప్పి పృథ్వీరాజన్న అటువంటి సర్పంచ్కి అండగా ఉండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. మా సర్పంచ్లని ఓట్ల టైంలో ఓట్లు అడుగుతుంటారు, మీటింగ్ల టైంలో మీటింగ్లకు రమ్మంటారు. అదేవిధంగా అనేక రకాలుగా చూస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా నేను మీకు అండగా ఉంటా, మీ బిల్లులు చెల్లించే వరకు నేను మీ పోరాటంలో నేను భాగస్వామ్యం అవుతామని అన్న పృథ్వీరాజ్ అన్నందుకు అన్న వచ్చినందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్య వందనాలు చేస్తున్నామన్నా. అదేవిధంగా నీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా. ఎందుకంటే మరణాల కంటే ఎక్కువ ఏది కాదు, కానీ ఈ సంస్కారం లేని ప్రభుత్వం చెప్పుకుంటా పోతే 21 నెలలు నుంచి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు కలిసినాం, అధికారులకు కలిసినాం,
అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోషమ్మ మైసమ్మ కూడా మేము మొక్కులు చెల్లించినాం. అదేవిధంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఒక మైమగల్ల పెద్దమ్మ తల్లి అని కూడా ఆమె దగ్గరికి పోయి మొక్కులు చెల్లించుకుంటే ఈ ప్రభుత్వానికైనా కనికరం కలుగుతుందని మేము పోయి వినతి పత్రం ఇస్తే కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈరోజు మేము ఈడ సమావేశాలు పెట్టుకొని మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని మేము సెక్రటరియట్కి వచ్చి మంత్రిని కలుస్తామో వినతి పత్రం ఇస్తామని ఓ స్టేట్మెంట్ వచ్చింది అనుకో, మమ్మల్ని రాత్రి తీసుకుపోయి నిర్బంధించి అరెస్టులు చేస్తారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకునే దాంట్లో ప్రజల్ని హింసించి ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి మేము సర్పంచులం, మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు మేము మొక్కులు చెల్లించుకున్నాం అని చెప్పినాం. మొన్న ఇది ఖైరతాబాద్ వినాయకుని దగ్గర కూడా మేము పోయి మా మొక్కులు చెల్లించింది ఏంటంటే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడు గణనాథ అని మేము వేడుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మేము అట్టడుగు వర్గాల నుంచి కింది స్థాయి నుంచి జడ్పీటీ స్థాయి నుంచి వచ్చిన ఆయన కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధుల బాధలు తెలిసిన ఆయన కాబట్టి మా బిల్లులు చెల్లించాలి. కానీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద చెల్లించాలంటే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ఒకే ఒక్క మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, ఆయన ఎప్పుడైనా మా సర్పంచులది బిల్లులు అనే వరకు వచ్చే వరకు మేము మార్చిలో పోయిన సంవత్సరంలో మేము మార్చి ఎండింగ్లో ఇస్తామని చెప్పిండు. కానీ అది కూడా ఒక బీసీ మంత్రి అనే మరి మాట నిలబెట్టుకోలేని రకంగా ఎవరిస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి కనపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కోరుతున్నాం, మా బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోండి, లేని ఎడల సర్పంచులు ఇంకా ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మేము ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము అవార్డులు తీసుకున్నాం, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మా మరణాలు చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా మరణాలు ఆపాలంటే మా బిల్లులు ఇవ్వండి. మా బిల్లులల్లో ప్రధానంగా చేసిన బిల్లులు మేము గ్రామ పంచాయతీ స్టేట్ నుంచి వెళ్ళి పైసలు వస్తాయని ప్రతి నెల అని చెప్పారు. ఆ స్టేట్ నుంచి వెళ్ళి వచ్చిన పైసలు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన సంధి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మన ఊరు మన బడి చేసిన మా సర్పంచులు మొన్న పోయి సెక్రటరియట్లో ధర్నా చేసే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటివి చూసుకుంటూ పోతే ప్రధానంగా ఇంకా స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ అంటే స్పెషల్ గత ముఖ్యమంత్రి గారు గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చిండు. ఆ ఫండ్ కింద సీసీ రోడ్లు వేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేసినాం, అవి కట్టినాం. ఆ బిల్లులు కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు సర్పంచ్లే. కానీ కొన్ని పత్రికలలో చూస్తుంటాము, యాడ్లు వేసుకుంటారు, సర్పంచుల గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేసినాం అంటారు. ఇట్లాంటి బోగసు ప్రకటనల వల్ల ఇంకా సర్పంచులు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న కూడా త్వరలో ఈ 3 రోజులు అసెంబ్లీ కార్యక్రమం ఉన్నది. కాబట్టి మాకు ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా కట్టుబడి సర్పంచులమంతా హైదరాబాద్కి వచ్చి మేము ఏ దానికైనా కార్యక్రమం తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు భవిష్యత్ కార్యాచరణ కూడా కొంచెం క్షణాల్లో పృథ్వీరాజ్ అన్న వివరిస్తాడు. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కానీ లాస్ట్కు పార్టీల పరంగా ఇస్తామని ఒక కాలయాపన చేసినట్టు కనపడుతుంది. మరి కులగణన చేసి దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఆ కులగణనలో కూడా ఏ కులానికి ఎంతమంది జనాభా ఉంది కూడా బయట పెట్టని ప్రభుత్వం మరి ఇస్తామంటే బీసీలను కూడా మరోసారి మోసం చేయబోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెప్పిన హామీలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా దాన్ని అమలుపరుచుకునే విధంగా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. మా బిల్లులు చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే ఇది నిజమైన ప్రజాప్రభుత్వం అంటారు, నిజమైన పరిపాలన అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అయ్యా అని గౌరవ పదాలతో మేము ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. మేము ఎవరిని వ్యక్తిగత విమర్శలకు పోతలేం, మా ఆత్మహత్యలు నివారించాలనే కోరుతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మన పృథ్వీరాజ్ అన్న టీంకు అందరికీ, మళ్ళీ అదేవిధంగా సభా అధ్యక్షులు మా మిత్రుడు నరేష్ గారు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన
సొంతగా మన సర్పంచులు చాలా మంది చనిపోతున్నారు. నేను కూడా ఒక కార్యక్రమం పెట్టిస్తా పృథ్వీరాజ్ అన్నతోనని చెప్పినందుకు కూడా ప్రత్యేకంగా అన్న నరేష్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తాజా మాజీ సర్పంచ్ల కన్నీటి గాథలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటందుకు వచ్చినటువంటి తర్వాత ప్రజలకు కూడా తెలియపేందుకు వచ్చినటువంటి నా తెలంగాణ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ వందనాలు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఈ 1-2 డేస్లో రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనం జరిగేటువంటి దాన్ని నివారించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను మరి మేలు చేసిన అయినా అని నేను అనుకుంటున్నా, లేదా ప్రజలకా లేదా ఆ కుటుంబానికి అని చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే ఇవాళ రేపట్లో అసెంబ్లీ ముందట, ఢిల్లీలో పార్లమెంట్ ముంగట తెలంగాణ కావాలని ఎట్లయితే యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుందో అటువంటిది ఒక సంఘటన ఇవాళ అసెంబ్లీ ముంగట జరగబోయేదాన్ని నేను నివారించిన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. నేను నాకు చాలా చాలా బాధతోటి అటు కుటుంబాల సైడ్ పోతుంటే, అంటే ఆత్మహత్యల పరంపర, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఇప్పుడు తర్వాత సర్పంచ్ల పరంపర మొదలైంది. అంటే ఇంతమంది మేము చెప్తున్నా కానీ, ఇంతమంది చనిపోతున్నా కానీ ఎందుకు ఈ ముఖ్యమంత్రికి సోయి లేదు? ఎందుకు కేవలం ఒక 600-700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయలేటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే తెలంగాణ సమాజం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్ నిన్నాక మొన్న నువ్వు ఆడ పోయి చెప్పినావు ఉస్మాన్ యూనివర్సిటీలో 1000 కోట్ల రూపాయలు పెద్ద పని కాదు అని. ఈ ఆత్మహత్యల పరంపర నువ్వు ఆపకపోతే అందరు నాకు చెప్పి చేయరు, కొంతమంది వాళ్ళే పోయి కూడా చేసే పరిస్థితి ఉంటుంది. చెప్తేనేమో మేము చెప్పి ఆపే పరిస్థితి ఉంటుంది, కనీసం వద్దు మా బోటలో ఉన్న మేము కొట్లాడతామని చెప్పని. ఒక అన్న పోయినసారి కళ్ళకెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాడు మా రవీందర్ అన్న. ఇప్పుడు కూడా ఇట్లా మందలిస్తే దుఃఖం. రాజేందర్ లాస్ట్ టైం చెప్పిండు, మీడియా ముఖంగానే చెప్పిండు, నేను ముందుంటా ఆత్మహత్య కానీ. ఆయనకి ఇప్పుడు ఉట్టిగా ఎవడన్నా నిన్నెవడన్నా బద్నాం చేసేటోడు ఎవడన్నా పట్టుకుంటే రాజేందర్ను అర్ధగంట సేపు ఆయనతో మాట్లాడితే పోయి ఆడ నీ అసెంబ్లీ ముంగట ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు నేను తెలిసో తెలియకనో మరి ఏందో కానీ నీ ప్రభుత్వానికి ఇవాళ రేపు జరగబోయేటువంటి ఓ గండాన్ని బయట పెట్టినాం కానీ అది ఎన్ని రోజులు ఆపగలుగుతామో తెలియదు. ఈ గండం ఎన్ని రోజులు ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు వెంటనే వీళ్ళ బిల్లులు శాంక్షన్ చేసి ఇచ్చేసాయి. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ బిడ్డ పెళ్లి చేసో, వాళ్ళ ఇల్లు కట్టుకోనో, వాళ్ళ సొంత పైసల గురించి కాదు, వాళ్ళు ఊరికి మేలు చేసిన అది ఉన్నది. ఊరికి చేసే ఉపకారము, శవానికి చేసే అలంకారం 2 వేస్ట్గానే పోతాయి అన్నట్టుగా అవుతున్నది వీళ్ళ చందం పాపం. ఆఖరికి ప్రభుత్వాలు నువ్వు ఇప్పుడు పైన పెట్టిన అయ్యా గౌరవ ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఇది ఇన్న తర్వాత నేను బిరుదిద్దాం అనుకుంటున్నా ఇవాళ. అసలు యాక్చువల్గా ఈయన ఇంతకుముందు కూడా వినిపించిన, మళ్ళీ కూడా తెలంగాణ సమాజం వినాలి ఒకసారి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కన. ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు. మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసి వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. చూసారు కదా, వాళ్ళు రాగానే వెంటనే ఇస్తామని చెప్పిండు. ఇంకా దాంట్లో చాలా పెద్దగా ఉంటుంది అది. మీరు గల్లాలు పట్టుకొని అడుగురి మంత్రులను ఒక్కొక్కరిని అని చెప్పని అన్నాడు. వీళ్ళందరూ మాట నమ్మినరు. నీ పేరు ఇక అయ్యా పోతుంది, ఇక బ్లఫ్ మాస్టర్, నీ పేరు బ్లఫ్ మాస్టర్ 420 అని పెడతాం నెక్స్ట్ టైం నుంచి ఇక బ్యానర్ల మీద. నువ్వు కనుక వీళ్ళ సర్పంచ్ల బిల్లులు కనుక వెంటనే నువ్వు శాంక్షన్ చేసి వీళ్ళ చేతిలో పెట్టకపోతే చాలామంది ఇప్పుడు ఇక ఈ యాదన్న, మా మస్తోనన్న, వీళ్ళందరూ నరేసి వీళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు ఏదో మొక్కని దేవుడు లేదు, తొక్కని గడపలేదు అన్నట్టుగా పొద్దున్న లేస్తే పాపం ఏదో జరుగుతుంది అని చెప్పని అందరి దగ్గర పోతుర్రు. అంటే మంత్రులలో కొద్దిగా ఫేవరబుల్గా ఉన్నది, కానీ ముఖ్యమంత్రికి ఎందుకో మనసు ఒప్పుతలేదు. అది ఏందో నాకు అర్థమైతే లేదు. మరి వీళ్ళకి ఇస్తే ఉన్న కేసీఆర్కి ఇచ్చినట్టు అయితే అనుకుంటున్నాయేమో మాకు తెలియదు. కానీ నాయన చాలా పరిస్థితి
చాలా గంభీరంగా ఉన్నది. సర్పంచ్ల కుటుంబాల పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నది. మీరు ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళతోని ఈ సర్పంచ్ల కుటుంబాల దగ్గరికి బిల్లులు రాని సర్పంచ్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు బయట ఎంత అవమానాలు పడుతున్నారు అనేది ఒక్కసారి మీకై మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. అయినా సోయికి రాకుంటే ఇక ఆ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సోయికి రా, వీళ్ళ బిల్లులు వెంటనే శాంక్షన్ చెప్పి చాలామంది వెయిట్ చేసిరు. ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ లోపట వీళ్ళకి వస్తాయి, ఇస్తారు, గవర్నమెంట్ ఎక్కడనో కనికరిస్తుందని చెప్పని అనుకున్నారు. వీళ్ళ సపోర్ట్ లేని నువ్వు ఇవాళ గద్దె మీద కూర్చునే వ్యక్తివే కాదు, నువ్వు విశ్వాసఘాతకునివి. తెలంగాణ ప్రజల ఈ సర్పంచ్ల విశ్వాసఘాతకునివి నువ్వు. నిన్ను విశ్వసించిండ్రు వీళ్ళు. వస్తాడు చెలో వస్తాడు, పోయినోడు ఇయ్యలే కదా ఈయన నన్ను ఇస్తాడని చెప్పని అనుకున్నారు. కానీ నువ్వన్న మాటలే, నువ్వు చెప్పిన మాటలే నువ్వే ఎండార్ చేసినావు. మంగళసూత్రాలు అంటే పుస్తెల తాళ్ళు మట్టెలు తప్ప సర్పంచ్లకు ఏం మిగిలలేదుగా. ఇక మిగిలింది మీకు ఒక పానమే ఉన్నది, ఆ ఇంత కూడా పోతుంది. కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే నేనైతే మీకు మీ మంగళసూత్రాలు నిలబెడతా, మీ పుస్తమట్టలు జాగ్రత్తగా ఉంటాయి, మీ ప్రాణాలు మంచిగా ఉంటాయి, కుటుంబాలు మంచిగా ఉంటాయి అని చెప్పి ఆడ గుడి కనబడితే ఆడ గుడికి దండం పెట్టినావు, దర్గా కాడ దస్తి కప్పినావు, చర్చి కాడ పోయి ప్రేయర్లు చేసి చెప్పినావు. ఇవన్నీ మాటలు నేను మాట మీద ఉండేటోని మనిషిని, నేను నల్ల పులిబిడ్డను అని చెప్పని మాటలు మాట్లాడినావు కదా. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు మాట మార్చి ఏం చెప్తున్నావు, నేను ఇచ్చేదే లేదని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పినావు, ఇస్తలేవు. నీకు గుర్తుకు చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా అరిష్టం అవుతుంది. ఇంకా సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటే ఇది మంచిది కాదు తెలంగాణకు. మేము మొన్న యాదన్న చెప్పినట్టు ఇంతకుముందు మైసమ్మ వాగు తండాకు పోయినాం. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండే, ఇల్లు కూలిపోయింది, సర్పంచ్ ఇల్లు కూలిపోయింది, పైసలు లేవు, అప్పుల పాలైతే 2 ఎకరాలు అమ్మి మిత్తి కట్టిండు. అస్సలు అట్లనే ఉన్నది. భార్యాభర్తలకు ఇద్దరికి మధ్యలో పంచాయతీ అవుతుందని చెప్పి ఊరోళ్ళు కూడా చెప్తే పోయి కూర్చుంటే దుఃఖ సాగరం వల్లది. ఆ ఉన్నది ఒకటే అర్రాలో ఉన్న బడి 2 ఏళ్ల కింద బంద్ చేసిండ్రు. ఆ బడిలో పోయి తెలంగాణ సమాజం అంతా చూసింది. ఆ బడిలో ఉంటే అక్కడ వాళ్ళు వచ్చి 4 టీచర్లు వచ్చి నువ్వు ఇది ఖాళీ చేయాలంటే మేము చెప్పినా నువ్వు బడి రేపటి నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఖాళీ చేస్తారు, లేకపోతే 10 లక్షల రూపాయలు వాళ్ళకు బిల్లు వచ్చేది ఉన్నది, ఆ బిల్ అన్న ఇమ్మీడియట్గా శాంక్షన్ చెయ్యి అని. ఒకవేళ మా ఓటోలం కనుక పోకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ప్రభుత్వం బద్నాం కాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు మొన్న పోయి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చినావు, యాదిరెడ్డి ఢిల్లీలో చచ్చిపోయిండు అని. రేపు ఇక్కడ ఎవరైనా చచ్చిపోతే మేము కూడా నీ మీద నీ పేరు పెట్టి అసెంబ్లీ ముంగటగో పలానా సర్పంచ్ రేవంత్ రెడ్డి చేపట్టుకి చచ్చిపోయిండు అని చెప్పి మా బొట్టులకు అనే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇయ్యొద్దని చెప్పదలుచుకున్నాం. ఇక తర్వాత అయినా నువ్వు ఉదయం చేసినావు అనుకో, మాకు నోరులున్నాయి, మా నోరులు నువ్వు ఒత్తే ప్రయత్నం చేసినా మా యాగై వేలాది మంది గొంతులు రెడీగా ఉన్నారు. మా కార్యాచరణ కూడా పెద్ద అసెంబ్లీ ముట్టడి చేసుడు పెద్ద పని కాదు, ఇదంతా నేను బదనాం చేసుడు పెద్ద పని కాదు. ఇంకొక 1-2 డేస్ టైం ఇస్తున్నాం నీకు, ఇంకొక 2 రోజులు. మా ఆయన చెప్తున్నాడు డిక్లేర్ చేసి పడేద్దామన్నా ఇక చూసుకుందాం తాడొప్పాడు అని, అయినా కానీ చెప్తున్నాం ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాం మీకు. ఇది ఆగేది కాదు, మేము కూడా గ్రామాలలో పోతాము. నేను ఒక్కటే ఏంటంటే మళ్ళా రిపీటెడ్గా తెలంగాణ ప్రజలకు ఇది ఇంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆపోజిషన్ అరే ఏందా మీకు బుద్ధి లేవు, కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో మలుచుకొని పంటున్నారు, బీజేపీ నాయకత్వం ఇంట్లో మలుచుకొని పంటున్నది. ఈ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, వీళ్ళ బిల్లులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పైసలు వీళ్ళకి ఇచ్చినా అయిపోతుంది. ఆ 1500-1400 ఉన్నాయి కదా, ఒక 400 కోట్లు వీళ్ళకి ఇస్తే అయిపోతుంది సపరేక. అట్లా కూడా లేదు, ఎవరు వాళ్ళు సంపాదించుకొని అందరి దగ్గర పట్టుకుంటారు. ఒక్కరైనా మాట్లాడతలేదు ఏంది, నాకు ఇదో గమ్మత్ అనిపిస్తుంది, ఇది ఎక్కడ కదరా నాయన అని చెప్పని. మీరు కూడా సోయికి రాని అందరూ సరే, మీ మాటలు ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ సర్పంచ్ల ఆత్మహత్యలు జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్ర వహిస్తే తెలంగాణ సమాజము మా బొట్టలం ఊకునే పరిస్థితి లేదు. మేం కార్యాచరణ చూపిస్తాం. ఒక 2 రోజులు వెయిట్ చేసి మేం అంతర్గతంగా ఏం చేయాలి, బయట వచ్చి ఏం చేయాలనో కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అది జరుగుతుంది. ఒక 2 డేస్ టైం మళ్ళీ అందరు వినండి. ఆత్మహత్యలు ఇంకొక ఆత్మహత్య జరిగితే పాడలకు ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి తిప్పుతామని చెప్పినాము, తిప్పుతాం చూడండి. అది కూడా ఎక్కడ ఏ ఊర్లో ఒకవేళ ఆత్మహత్య జరిగితే ఇది ఇక్కడ దాకా కాదు, ఢిల్లీ దాకా పోతుంది. నేను మొన్ననే
మైసమ్మవాగు తండాల చెప్పిన ఇంకొక సర్పంచ్ ఎవరైనా ఆత్మహత్య జరిగితే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టం బిడ్డ రేవంత్ రెడ్డి, ఎందుకంటే నువ్వే మాట ఇచ్చినావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేది లేదు. చిన్న పైసలు మళ్ళొక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం బదనాం కాబోతున్నారు. నేను అట్లా వాళ్ళ లోపడున్నటువంటి ఆందోళన నేను మీకు చెప్తున్నా, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదని చెప్పి చెప్తున్నా. అట్లా ఉన్నారు సర్పంచ్ల పరిస్థితి అట్లున్నారు. ఎవరన్నా లక్ష్మీపురం గ్రామంకు కూడా పోయినాం మేము. జగిత్యాల పోతే ఆడ ఆయన అట్లనే ఆ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉండే. గటువంటి వాళ్ళు ఎవరికైనా ఆలోచన వచ్చి అసెంబ్లీ ముంగట ఎక్కడైనా చేసుకుంటే తెలంగాణ కాదుగా ఈ రాష్ట్రం బతుకున్నంత కాలం రేవంత్ రెడ్డి నువ్వు ఒక ద్రోహిగా, నువ్వు ఒక బ్లఫ్ మాస్టర్గా, నువ్వు ఒక విశ్వాసఘాతకునిగా చరిత్రలో నువ్వు రెండో ముఖ్యమంత్రి నిలిచిపోతావు లేదో తెలియదు, కానీ నీ పాలనలో అసెంబ్లీ ముంగట ఆత్మహత్య, సర్పంచ్ ఆత్మహత్య జరిగిందని చెప్పని చరిత్రలో తలుచుకుంటే మాత్రం నువ్వు ఆ పని చేయి. లేకపోతే వెంటనే వీళ్ళ బిల్లుల విషయంలో ఏ మాత్రం తాసారం చేయకు. నీ బీఆర్ కాలవాడి బీఆర్ తిరగకు, ఢిల్లీ తిరగకు. ఫస్ట్ కూర్చొని వీళ్ళ సర్పంచ్ల వీళ్ళ సహనము ఓపిక నశించిపోతున్నది కనుక మా బోటులో మొత్తం ఉన్నాం. మేధావులు ఎవడన్నా ఉంటే వాళ్ళ సంకనాక తిరగని అవసరం లేదు మనకు. ఆ మేధావులతోని ప్రజలు ఉన్నారు, మీ ఎంబడి ప్రజలు ఉంటారు, బరాబర్ ఉంటారు. ఏ ఉద్యమాలు ఏది ఎవరిని అయ్యే సొత్తు కాదు. జనం లోపల సమస్య ఉన్నప్పుడు నాయకత్వం వస్తుంది అంతనే. రేపు మీ తరఫుకెళ్ళి కూడా గట్లనే పుట్టుకొస్తారు. మంచోళ్ళ చేతులలో ఉన్నది, ఓపికతో ఉన్నారు. కానీ ఇంకా భవిష్యత్తులో మీరు బదనాం కావద్దంటే మాత్రం మీరు వెంటనే వీళ్ళ సర్పంచ్ల బిల్లులు శాంక్షన్ చేయండి, లేట్ చేయకండి. 2 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాం. ఏమన్నా ఓకేనా? అందరు ఓకే కదా? సర్పంచ్లు అందరు 2 రోజులు ఓకే పడదాం. అదే ఈ 2 రోజులలో తేల్చుకోండి. లేదంటే మాత్రం కార్యాచరణ స్టార్ట్ కాబోతున్నది. మిస్టర్ బ్లఫ్ మాస్టర్ 420 ఇంకా నీ హామీలన్నీ అంతనే కదా. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ చేతిలో ఉన్నది. అందరు మా ఓటర్లకు చెప్పి చేస్తలేరు. ఎక్కడ ఎవరనుకన్నా వచ్చిన ఆలోచన ఆల్రెడీ దాన్ని ఆపినాం కనుక చెప్తున్నాం మీకు. మళ్ళొకసారి చెప్తున్నాం, మంత్రులారా మీరు కూడా హోష్ ఉంటే ఆ తలకాయ ఉన్నదో లేదో ఆయనకు ఒకసారి ఆ తలకాయలకు ఎక్కిండ్రి. వీళ్ళ సర్పంచ్ల బిల్లులు వెంటనే శాంక్షన్ చేయాలని తలకాయకి ఎక్కిండ్రి. సర్పంచ్లందరికీ కూడా, గ్రామాలలో ఉన్న సర్పంచ్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నదంటే గాన్న చేతులు దండం పెట్టి ప్రభుత్వాన్ని అడిగిండు మా రవీంద్ర అన్న, దయచేసి మా బిల్లులు శాంక్షన్ చేపిరని. ఆయనది కూడా గదే, అది సూసైడ్కు దారిలో ఉన్నటువంటి కేసే అది. కానీ ఆపుతున్నాం, ఆయన వద్దన్నా అని బతిలాడి ఆపుతున్నాం. ఆయన కలెక్టర్ ఆఫీస్లో కాడికి పోయి ఎట్లా తిరుగుతున్నారు అన్న ఇంతకుముందు మాట్లాడుకుంటా మస్తున్న మాట్లాడుకుంటూ చెప్తుండ్రు. ఖమ్మంకెళ్ళుగా మా చెల్లె సర్పంచ్, ఆమె కూడా గట్టినే మొన్న మీటింగ్లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి సర్పంచ్లవి. సమాజం కూడా అర్థం చేసుకోవాలి. చాలా పేదరికంలో అప్పులపాలయ్యి ఇజ్జత్ ఓడగొట్టుకోలేక బతుకుతున్న రుట్టిగా వాళ్ళు అట్లా. కానీ ఆత్మహత్యలు జరగకుండా ఉండాలనే ప్రయత్నంలో భాగమే మా ఈ ప్రయత్నం. మేము ఇలా కూర్చున్నది కూడా అందుకే ఎట్లయితే తన దండం పెట్టి అడిగిండో, ఇగో వీళ్ళు గుడు విగ్రహాల దగ్గర పోయి వీళ్ళు వినతి పత్రాలు ఎట్లయితే ఇస్తారో మేము కూడా చెప్తున్నాం, సర్పంచ్లందరికీ దండం పెట్టి చెప్తున్నాం, ఎవరు ఆత్మహత్యలు దయచేసి చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం, బరాబర్ బిల్లులు వచ్చేటట్టుగా సాధిస్తాం అని చెప్పి మీ అందరికీ నేను కూడా కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. థ్యాంక్ యూ.